హిరణ్యకశిపుడు మరణించాడు. ప్రహ్లాదుని కుమారుడిగా విరోచనుడు జన్మించాడు. విరోచనుడికి బలిచక్రవర్తి జన్మించాడు. బలిచక్రవర్తి విరోచనుడి కుమారుడు. మహాభక్తుడైన ప్రహ్లాదునికి మనవడు. అసురకులంలో జన్మించినప్పటికీ బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి వారసుడు, అంటే హిరణ్యాక్షుని వంశానికి చెందినవాడు. కానీ రాక్షస కుటుంబంలో పుట్టిన వారికి తప్పకుండా రాక్షస లక్షణాలే ఉండాలి అనుకుంటే అది పొరపాటే. బలిచక్రవర్తి గొప్ప రాజు. అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ధనం సిరి సంపదలతో నిండిపోయింది. ఆకలి వల్ల ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. ఎవరూ భిక్షాటన చేయవలసిన పరిస్థితి కూడా రాలేదు. బలిచక్రవర్తి తెలివైనవాడు, నిజాయితీ గలవాడు, నియమాలను గౌరవించేవాడు, చట్టాన్ని పాటిస్తూ జీవించేవాడు. అంత మంచి సహచరుడైన బలిచక్రవర్తిని అయితే మహావిష్ణువు వామనావతారంలో ఎందుకు ఎదుర్కొన్నాడు? వామనుడు బలిచక్రవర్తిని నిజంగానే చంపాడా, లేక మరేదైనా అంతరార్థం ఉందా? ఈ కథలో దాగి ఉన్న నిజాల్ని, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలని నేటి వీడియోలో తెలుసుకుందాం. మానవ రూపంలో అవతరించిన మహావిష్ణువు యొక్క మొదటి అవతారం ఈ వామనావతారం. విష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించాడు. తరువాత ప్రహ్లాదుడికి నీవు మరియు నీ కుటుంబ సభ్యులు జీవితాంతం సుఖంగా జీవిస్తారు అని ఒక వరాన్ని ఇస్తాడు. బలిచక్రవర్తి ప్రహ్లాదునికి మనవడు. అతను తెలివైనవాడు కాబట్టి దేవతలతో పోరాడడానికి వెళ్ళలేదు. ఎందుకంటే దేవతలతో పోరాడి ఏ రాక్షసుడు గెలవలేడని అతనికి తెలుసు. అలాగే దేవతలతో పోరాడడానికి తనకు తగినంత శక్తి లేదని కూడా అతనికి తెలుసు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. స్పష్టంగా అతను బలిచక్రవర్తి కూడా గురువే. సముద్ర మథనం తరువాత దేవతలు అమరులు మరియు శక్తివంతులయ్యారు. ఇంద్రుడి సైన్యం బలిచక్రవర్తి మరియు అతని అసురుల సైన్యాన్ని ఓడించింది. ఒకరోజు బలిచక్రవర్తి శుక్రాచార్యుని కలవడానికి వెళ్ళి, ఆచార్య, దయచేసి నా శక్తులన్నింటినీ మరియు నా రాజ్యాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పండి అని అడుగుతాడు. బలిమాటలు విన్న ఆచార్యుడు, నీ శక్తులన్నింటినీ తిరిగి పొందడానికి దేవతలను గెలవాలంటే ఒక మార్గం ఉంది. అదే విశ్వాజిత్ యాగం. ఆ కర్మ చేసే వ్యక్తికి ఎటువంటి వైఫల్యం ఉండదు అని చెప్పి అతని దగ్గరుండి ఆ యాగాన్ని జరిపిస్తాడు. ఆ యాగం నుండి ఆ అగ్నిగుండా 4 గుర్రాలున్న బంగారు రథం బయటకు వచ్చింది. ఆ రథంపై యుద్ధానికి వెళ్లే వ్యక్తి విజయం సాధిస్తాడు. ఇక బలిచక్రవర్తి అతని అసుర సైన్యంతో దేవతలతో పోరాడడానికి ఇంద్రలోకానికి వెళ్ళాడు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బలమైన శత్రువు మన ముందు ఉన్నప్పటికీ అతన్ని ఓడించే శక్తి వచ్చే వరకు శత్రువు ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అలా వెళ్తే మనం ఖచ్చితంగా వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి బదులుగా మనకు సమయం మరియు శక్తి లభించే వరకు వేచి ఉండడం మంచిది. దేవతలతో పోరాడడానికి బలిచక్రవర్తి ఇంద్రలోకానికి వెళ్ళిన తరువాత ఇంద్రుడు అక్కడ కనిపించలేదు. ఆ స్థలం ఖాళీగా ఉంది. ఎందుకంటే బలిచక్రవర్తి విశ్వాజిత్ యాగం పూర్తి చేసి దేవతలతో పోరాడడానికి ఇంద్రలోకానికి వస్తున్నాడని వారికి ముందే తెలిసింది. వెంటనే ఇంద్రుడు అక్కడి నుంచి దేవతలతో సహా వేరే సురక్షిత ప్రదేశానికి పారిపోతాడు. ఇక దేవతల ఇంద్రలోకం బలిచక్రవర్తి ఆధీనంలోకి వచ్చింది. ఇక బలిచక్రవర్తిని ఎదిరించడానికి భూమిపై లేదా దేవతల ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అతను అనుకున్నట్లుగానే దేవతల ప్రపంచాన్ని గెలుచుకున్నాడు. మహావిష్ణువు అదితికి ఇచ్చిన వరం కారణంగా అదితికి అందరూ దేవుళ్ళే జన్మిస్తారు మరియు రాక్షసులు దితి పిల్లలు. అదేవిధంగా దేవతలు అదితి పిల్లలు. అదితి పిల్లలు అయిన దేవతలు అన్ని సౌకర్యాలు ఉన్న తమ ప్రపంచాన్ని వదిలి వేరే ప్రపంచంలో దాక్కున్నారు. అక్కడ వారు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు అని తెలిసిన తన పిల్లల కోసం అదితి మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి వ్రతం చేస్తుంది. ఆ కర్మఫలంగా మహావిష్ణువు అదితికి దర్శనమిస్తాడు. ఇక అదితి మహావిష్ణువుతో, మీరు నాకు అందరూ దేవతలు నా సంతానంలో నాకే జన్మించేలా వరం ఇచ్చారు. ఇప్పుడు దేవతలు వారి ప్రపంచాన్ని వదిలి ఎక్కడో అసురులకు భయపడి జాక్కున్నారు. దేవతల ప్రపంచంలో రాక్షసులు ఉన్నారు. దీనికి కారణం బలిచక్రవర్తి. మీరు నా కడుపున జన్మించి ఆ బలిచక్రవర్తిని హతమార్చాలని ఒక వరం కోరుకుంటుంది. దానికి మహావిష్ణువు సమాధానమిస్తూ, అదితి, నేను నీ కోరిక మేరకు నేను నీకు పుడతాను. దేవతలు వారి ప్రపంచాన్ని తిరిగి పొందేలా చేస్తాను. కానీ బలిచక్రవర్తి నా గొప్ప భక్తుడైన ప్రహ్లాదుని యొక్క మనవడు మరియు చట్టబద్ధమైన వ్యక్తి కూడా. అతని విషయంలో నేను సరైనదే చేస్తాను అని మహావిష్ణువు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కాలమలా గడుస్తూ పోతుంది. ఇక మహావిష్ణువు వామనుడి అవతారంలో అతిథికి జన్మించే సమయం రానే వచ్చింది. అదితి గర్భం దాల్చింది. మహావిష్ణువు తన గర్భంలో వామన అవతారంలో జన్మిస్తున్నాడు. అతను పుట్టిన క్షణంలోనే 7 సంవత్సరాల పిల్లవాడిగా జన్మించాడు. ఇక మరోపక్క ఇంద్రుడి స్థానం ఎప్పుడూ తనదే అవ్వాలని బలిచక్రవర్తి శుక్రాచార్యుడి చేతుల మీదుగా 100 యాగాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. సుగంధ పుష్పాలతో అలంకరించుకున్నాడు. హోమగుండం ప్రజ్వలింపబడుతుంది. యాగానికి ఏర్పాటు చేస్తున్నారు. బలిచక్రవర్తి యాగశాలకు ప్రవేశిస్తున్నాడు. శుక్రాచార్యులు పురోహితులుగా మారి యాగాన్ని ప్రారంభిస్తున్నారు. శుక్రాచార్యులు, అసురరాజా బలి, ఇవాటి నుండి మీ యాగ అనుష్ఠానం ప్రారంభమవుతుంది.
మీ 100 యాగాలు పూర్తయ్యేంత వరకు మీ ఆలోచనల స్థానాన్ని మార్చుకోవడం కుదరదు అని అంటాడు. అప్పుడు బలి, గురుదేవ, మీ ఆజ్ఞను నేను పాటిస్తున్నాను, ఈ యాగానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అంటాడు. అయితే అనుష్ఠానాన్ని ప్రారంభించడానికి ముందు 100 యాగాల కోసం సంకల్పం చేయవలసి ఉంటుంది. శుక్రాచార్య ధార్మిక విధి విధానాలతో రాజా బలి యాగాన్ని ప్రారంభిస్తారు. పురోహితుల రూపంలో మంత్రోచ్చారణ చేస్తూ యాగాన్ని ప్రారంభించారు. యాగం జరుగుతూ ఉంటుంది. రాజా బలి భక్తి శ్రద్ధలతో హోమగుండంలో ఆహుతి చేస్తూ ఉంటాడు. హోమగుండంలో నుంచి వచ్చే జ్వాల అసురలోకం నుంచి దేవలోకం వరకు చేరుకుంటుంది. ఇది తెలుసుకున్న ఇంద్రుడు సప్త దేవతలతో సహా ఈ యాగం వల్ల చింతించి భగవానుడైన శ్రీ మహావిష్ణువుని శరణు వేడుతాడు. ఇక శ్రీ మహావిష్ణువు అతిథికి ఇచ్చిన మాట ప్రకారం తన గర్భంలో జన్మిస్తాడు. కాలం వేగంగా గడుస్తూ ఉంటుంది. రాజబలి హోమగుండంలోని అగ్ని నిరంతరం మండుతూనే ఉంటుంది. మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది. శుక్రాచార్యులు 99 యాగాల్ని సంపూర్ణంగా పూర్తి చేశారు. ఇక ఒక్క యాగం మాత్రమే మిగిలి ఉంది. శుక్రాచార్యుడు, మహారాజా, ఈ ఆఖరి యాగం చాలా అప్రమత్తంగా చేయవలసి ఉంటుంది. దేవతలు ఈ యాగాన్ని విఫలం చేసే ప్రయత్నం చేస్తారు అని హెచ్చరిస్తున్నాడు. కానీ అసురరాజు బలి, ఇది అసురలోకం గురుదేవా, ఇక్కడికి దేవతలు ఎవ్వరూ రాలేరు అని చెప్తూ ఉంటాడు. ఇదంతా వైకుంఠం నుండి చూస్తున్న మహావిష్ణువు రాజబలి యాగశాలను చూసి చిరునవ్వుతో నవ్వుతాడు. యాగశాల బయట అసుర సైనికుడు కాపలాదారుడుగా ఉంటాడు. అంతలో అక్కడికి ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో బటకవామనుడు యాచకుడిగా యజ్ఞశాల ద్వారం వద్దకు చేరుకుంటాడు. రాజాబలిని కలుసుకోవాలని కాపలాదారుడికి విన్నవించుకుంటాడు. అప్పుడు కాపలాదారుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న పిల్లవాడిని పరిచయం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు వామనుడు మహారాజుని యాచించడం కోసం ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఈ విషయం కాపలాదారుడు వెళ్ళి మహారాజు బలికి చెప్తాడు. దానికి మహారాజు బలి, ద్వారపాలక, ధనదక్షిణాలతో ఆ యాచకుడి జాలిని నింపివేసేయండి, అతన్ని ప్రసన్నం చేసి వెనక్కి పంపించు అని అంటాడు. కానీ వామనుడు మహారాజుని కలవాలని మొండికేస్తాడు. ఈ విషయం కాపలాదారుడు మహారాజుకు చేరవేస్తాడు. ఇక మహారాజు బలి చేసేదేమీ లేక ఆ యాచకుడిని గౌరవ మర్యాదలతో ఇక్కడికి తీసుకురండి అని సైనికులకు చెప్తాడు. వామనుడిని చూసిన తరువాత శుక్రాచార్యుడికి తెలిసిపోతుంది అతడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు అవతారమని. శుక్రాచార్యులు బలిచక్రవర్తికి చెప్తాడు. ఇక బలిచక్రవర్తి వామనుడితో, బటుకుమార, మా గురుదేవులు చెప్పిన మాట నిజమేనా అని అడుగుతాడు. దానికి వామనుడు, మహారాజా, ఒక యాచకుడిని వారి జాతి ఇంకా గోత్రాలు అడగకూడదు, యాచకులు కేవలం యాచకులే అవుతారు అని చెప్తాడు. దానికి మహారాజు బలి, అయితే నేను కూడా మిమ్మల్ని యాచకులుగా భావించి మీ కోరిక నెరవేర్చాలి అనుకుంటున్నాను, చెప్పండి మీకేం కావాలో. ఇక వామనుడు మహారాజుతో ముందు మీరు మాట నిలబెట్టుకోవడానికి సంకల్పించండి అని అంటాడు. వెంటనే శుక్రాచార్యుడు, ఆగని మహారాజా, ఈ బాలకుడు తెలివి చూడండి, ఇతను కుటిలత్వాన్ని కాస్త గమనించండి, ఇతను మిమ్మల్ని సంకల్పం రూపంలో బంధించాలని అనుకుంటున్నాడు. ఈ బటక బాలకుణ్ణి గుర్తించండి, ఇతను విష్ణువే. మహారాజా, విష్ణువు మనల్ని మోసం చేయడానికి వచ్చాడు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్తూ ఉంటాడు. దానికి బలిచక్రవర్తి, గురుదేవా, భగవాన్ మహావిష్ణువుని ప్రసన్నం చేయడం కోసం యజ్ఞ తపస్సుల వంటివి చేయవలసి వస్తుంది. అప్పుడే వారి దయ మనకు లభిస్తుంది. ఒకవేళ వారు తన ఇష్ట ప్రకారం మన ద్వారానికి యాచకులుగా వచ్చారు అంటే అప్పుడు ఇది నాకు ఎంతో అదృష్టంతో కూడిన విషయం. హే బ్రాహ్మణదేవ, మీ కోరికను నాకు వివరించండి అని అంటాడు. దానికి వామనుడు, మహారాజా, నాకు నా యజ్ఞాల కోసం మీ నుంచి కేవలం 3 అడుగుల భూమి కావాలి అని కోరుకుంటాడు. దానికి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతారు. మహారాజు బలి, బ్రాహ్మణ కుమార, 3 అడుగుల భూమి సరిపోతుందా? మీ కోరిక గురించి మళ్ళీ మీరు ఆలోచించుకోండి, కోరికను పెద్దదిగా చేసుకోండి, మీరు ఏది కోరుకున్నా మీ కోరికను మీ పాదాల దగ్గరికి చేరుస్తానని అంటాడు. కానీ వామనుడు, రాజా, నాకు కేవలం 3 అడుగుల భూమి కావాలి, మీరు నాకు అది ఇవ్వగలరు అనుకుంటే సంకల్పం చెయ్యండి అని అంటాడు. రాజా బలి చేతిలో నీళ్లు తీసుకొని బటుక వామనుడికి దానం ఇవ్వడానికి సంకల్పిస్తాడు. బటుక కుమార, నేను మీకు దానం ఇవ్వడానికి సంకల్పం చేశాను, ఇక మీరు మీకు నచ్చిన విధంగా 3 అడుగుల భూమిని కోరుకోవచ్చు అని పలకగానే, ధన్యవాదాలు మహారాజా అని బటుక వామనుడు ఉన్నట్టుండిగా తన ఆకారాన్ని పెద్దదిగా చేసుకుంటాడు. ఒక్క క్షణంలోనే అతని ఆకారం ఆకాశం వరకు చేరుకుంటుంది. రాజాబలి ఆశ్చర్యంగా చూస్తూ వారికి నమస్కరిస్తూ ఉంటాడు. అసుర సైన్యం కూడా ఆశ్చర్యపోతుంది. బటుక వామనుడు తన మొదటి చరణంతో భూమిని లెక్కిస్తాడు, 2వ చరణంతో ఆకాశాన్ని లెక్కిస్తాడు. బటుక వామనుడు 3వ చరణం కోసం ఇప్పుడు ఎక్కడా స్థానం లేదు. అందుకని అతను రాజాబలితో ఇలా అంటాడు, మహారాజా బలి, మీరు త్రిలోకాధిపతి అయినందుకు గర్వించారు, కానీ నేను కేవలం 2 అడుగులతోనే భూమి ఆకాశాలను లెక్కించాను. ఇప్పుడు నేను నా 3వ పదాన్ని ఎక్కడ ఉంచాలి? మీ మాట ఇప్పుడు అసత్యం అవుతుంది అని అనగానే మహారాజు, లేదు బ్రాహ్మణదేవ, రాజాబలి ఇచ్చిన మాట అసత్యం కాలేదు, మీరు మీ 3వ పాదాన్ని నా శిరస్సు మీద ఉంచండి అని అంటాడు.
రాజాబలి ఎంతో వినమ్రతతో చేతులు జోడించి కింద కూర్చుంటాడు. తన తలను వంచుతాడు. బటుకవామనుడు తన 3వ చరణాన్ని రాజాబలి శిరస్సు మీద ఉంచుతాడు. బటుకవామనుడు ప్రసన్నుడై రాజాబలిని ఆశీర్వదిస్తాడు. ఇక వామనుడు భగవాన్ శ్రీ మహావిష్ణువు చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమై ఇలా అంటాడు: మహాత్మా బలి, నీవు మహాత్ముడివి. నేను నీకు ప్రసన్నమయ్యాను. ఒక్క క్షణంలో రాజు నుండి బీదవాడిగా అయ్యావు. అయినా నీవు భయపడలేదు. నీవు నీ దానవీరత్వంతో నీ పూర్వజుడైన భక్త ప్రహ్లాదుని గౌరవమిచ్చావు. అందుకని నేను నీకు వరంగా ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాను అంటే అది దేవతలకు కూడా లభించదు. సారావని వామంతరంలో నీకు ఇంద్రపదవి ప్రాప్తిస్తుంది. అంతవరకు సుతనలోకంలో మీ తాతగారైన ప్రహ్లాదుడితో ఆనందంగా నివసించు. నేను సదా సర్వదా నీ హృదయంలోనే ఉంటాను అని భగవానుడు శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించి మాయమైపోతాడు. రాజాబలి ఆ దివ్యలీలను చూసి భావోద్వేగానికి గురవుతాడు. దేవతలు గౌరవపూర్వకంగా వారికి జయజయాలు పలుకుతారు. రాజాబలి మీద పుష్పవర్షం కురిపిస్తారు. ఇలా వామన అవతారం సమాప్తమవుతుంది. ఇక ఈ వీడియోలో మహావిష్ణువు యొక్క 5వ అవతారమైన వామన అవతారం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక అవతారంతో మళ్ళీ కలుద్దాం. మహావిష్ణువు యొక్క మొదటి 4 అవతారాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. చివరి వరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.